తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి తమ యాక్టింగ్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది సక్సెస్ అవుతారు, అందులో కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. ఈరోజు ఒక షార్ట్ ఫిలింతోనే చాలామంది జనాలకు దగ్గరగైనటువంటి ఒక సోల్మేట్ అనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి చాలామంది జనాల హృదయాలను గెలుచుకున్నటువంటి ఆ టీం అంతా మనతో ఓపెన్ టచ్ విత్ జిఎంకే ప్రోగ్రామ్కు మన స్టూడియోకి వచ్చారు. శ్రీను గారు, చిరంజీవి గారు అండ్ చందు గారు, అలేఖ్య గారు మన స్టూడియోకి వచ్చారు. వాళ్ళతో జరిగిన కొన్ని సన్నివేశాలు, ముచ్చట్లు కొద్దిసేపు సాగిస్తాం. వెల్కమ్ టు ఓపెన్ టచ్ విత్ జిఎంకే ప్రోగ్రామ్. థ్యాంక్ యూ జిఎంకే గారు. వెల్కమ్ అండి. శ్రీను గారు, మీరు ఈ షార్ట్ ఫిలింలో ఈ యొక్క కథకి చందు గారు, అలేఖ్య గారే కరెక్ట్గా ఆ కథకి సెట్ అవుతారని చెప్పేసి ఎలా అనిపించింది మీకు? బట్ ఏంటంటే నేను తీసేది లవ్ స్టోరీ, ప్రజెంట్ యూత్ తగ్గట్టు కదా, సో వీళ్ళైతే బాగుంటుంది అనిపించింది. చందు అంటే మా ఫ్రెండు, నేను అనుకునేటప్పుడు చందుని ఉద్దేశించే స్టోరీ రాశాను. అలక్కి అనేది నేను ఒక సీరియల్కి కోడైరెక్టర్గా వెళ్ళినప్పుడు పరిచయం అయింది. సో తనైతే పర్ఫెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో అలక్కిని కూడా తీసుకోవడం జరిగింది. శ్రీను గారు మీ దగ్గరికి తీసుకొచ్చి ఈ కథ మీకు ఫస్ట్ చెప్పగానే మీకు ఎలా ఉంది ఆలోచన? ఈ కథ చెప్పడం అంటే నాకు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఆల్రెడీ నేను కొన్ని డెవలప్ చేసినా కూడా సీన్స్ ఇందులో ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను రివర్స్ హ్యాంగ్ అని కొన్ని చాలా డెవలప్ చేశాను. ఆల్మోస్ట్ ఇద్దరం డిస్కస్ చేసుకునేది, నా దగ్గర తీసుకొచ్చేదేం కాదు, ఇద్దరిది కలిపి ఒకటే స్టోరీ. అంటే మీరు ఈ స్టోరీలోనే మీ నేమ్స్ చందు, అలేఖ్య గారా లేకుంటే ఇది రియల్గా మీ నేమ్స్? రియల్ నేమే చందు, అలేఖ్యనే. యాక్చువల్లీ రియల్ నేమ్స్ని మీరు స్టోరీలో తీసుకున్నారు. దట్ ఈస్ ఫెంటాస్టిక్. మీరు చెప్పండి అలేఖ్య గారు, అంటే మీరు సినిమా అనేది ఒక ప్యాషన్గా కొంతమంది వస్తారు సినిమాలు చేయాలని చెప్పేసి, కొంతమంది ఏదో టైం పాస్ చేస్తాం అనుకుంటారు. అంటే మీకు ప్యాషన్ లేకపోతే ఒక టైం పాస్? నాకు యాక్చువల్లీ చాలా ప్యాషన్. ఇంటర్లో కానీ చిన్నప్పటి నుంచి కానీ స్క్రీన్ మీద అలా చూసి నేను కూడా అక్కడ ఉండాలి అలా ఇమాజిన్ చేసుకొని బాగా ఆలోచించదాన్ని, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని. సో అలా అవుట్ ఆఫ్ దట్ ప్యాషన్ నేను ఇండస్ట్రీకి వచ్చాను, సీరియల్స్ చేశాను. అండ్ త్రూ దిస్ షార్ట్ ఫిల్మ్ ఐ గాట్ గ్రేట్ జాబ్. అంటే యాక్చువల్గా మీరు ఎడ్యుకేషన్ చేసేటప్పటి నుంచే సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ మీకు? యాక్చువల్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే బీటెక్ చేస్తున్నా కదా, ఇంకా వెయిట్ చేద్దాం అన్నట్టు ఉండే. కాకపోతే మళ్ళీ ఇంకా వెయిట్ చేస్తే తర్వాత పేరెంట్స్ ప్రెజర్ పెరిగిపోద్ది. మొత్తం బీటెక్ అయిపోయాక ఇండస్ట్రీ అంటే, ఇప్పుడు జనరల్ ఇండస్ట్రీలోకి రావడం అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితే ఎంతో గ్రౌండ్ వర్క్ ఉంటాయి కానీ ఇండస్ట్రీలోకి రాలేము. అండ్ మనము ఇండస్ట్రీకి వచ్చాక కూడా సస్టైన్ అవుతామో మనకు తెలీదు. ఇట్స్ లైక్ 50-50 ఛాన్సెస్. కాకపోతే ఎంతైనా ప్యాషన్ ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయ్యాక కొంచెం సస్టైన్ అవ్వాలి అని నేను వచ్చాను. అంటే మమ్మీ డాడీ ఇద్దరు సపోర్టేనా మీకు? ఫ్యామిలీ అంతా ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అందుకే మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత మంచిగా ఏదన్నా ధైర్యంగా చేసేయగలుగుతున్నాను. చందు గారు, మీరు మీ ఎడ్యుకేషన్ ఎంతవరకు చేశారు? నాది గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయింది, జస్ట్ అంతే. మీకేంటి అంటే ప్యాషన్ ఏంటి? అంటే హీరో కావాలని? నాకు హీరో అని కాదు, యాక్చువల్లీ విలన్ అని ఉండే. కానీ ఈ సినిమా ద్వారా మా డైరెక్టర్ గారు నన్ను హీరోగా పరిచయం చేశారు. ఇప్పుడు హీరో అవ్వాలనిపిస్తుంది. అంటే మొత్తం డైరెక్టర్ గారు అంటారు? డైరెక్టర్ గారిది ఇది. ఈ మూవీలో చూసుకున్నట్లయితే ఇంకా లిప్ లాక్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఆ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీరు మనం ఏదైనా ఒక హీరోయిన్ అప్రోచ్ అయినప్పుడు లేకుంటే చాలా మంది నిరాకరిస్తూ ఉంటారు. బట్ అలేఖ్య గారు కానీ వాటిని యాక్సెప్ట్ చేశారు. అంటే అక్కడ లేవండి, అక్కడ ఏం లేవు యాక్చువల్లీ. అంటే జస్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కిస్ చేసుకున్నట్టే ఉంటుంది, కానీ అక్కడ రియల్లీ మేమేం కిస్ చేసుకోవడం లేదు, జస్ట్ మ్యాజిక్. అప్పట్లో పాత సినిమాల్లో మనకి ఫ్లవర్స్ అడ్డు పెట్టినట్టు మేము మా హెడ్స్ కవర్ చేసామంతే. జస్ట్ అంటే మాకు అర్థమవుతుంది మీరు ఎంత డెడికేటెడ్ అంటే ఆ సీన్లో పెట్టుకోవడం అనేది కూడా, అంటే సినిమా మీద ఎంత మీకు ఉంది అనేది మాకు అది అర్థమవుతుంది. సో మీ బాండింగ్ ఎలా ఉండేది ఎప్పుడు షూటింగ్ జరిగేప్పుడు? మీ బాండింగ్ ఎలా ఉంది? సినిమాలో తెలుస్తుంది మీకు ఆల్రెడీ బాండింగ్ ఎలా ఉందని. స్పెషల్గా ఎలా ఉన్నావు అక్కడ కూడా ఇలాగే సరదాగా మంచిగా హ్యాపీగా అయిపోద్ది. ఓకే, మీరు టాటూది ఒకటి ఉంది కదా, సో దాంట్లో 4-5 ఉన్న టాటూస్. అంటే మీరు ఏదో పావురం చేస్తే మేడం ఏదో తన పౌరం నేను పంజరం. సో అది ఇంకా ఉన్నాయా మీకు అలాగే? అవి జస్ట్ టాటూస్ ఏం కాదు, పెన్తో వేసుకున్నాం జస్ట్. టోటల్ ఎన్ని డేస్ పట్టింది? టోటల్ 5 days షూట్ పట్టింది.
సో మీకు మంచిగా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ మంచిగా చెప్పేవాళ్ళ లేకుంటే షూటింగ్లో? యాక్చువల్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనే డిఫరెన్స్ లేకుండా అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండేవాళ్ళం లిటరల్లీ చెప్పాలి. అంటే మీరు నెక్స్ట్ తీయబోయేటటువంటి మూవీ వాట్ ఎవర్ మూవీ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ వాటిలో ఇలాంటి లిప్స్ లాక్స్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? మేబీ కథకి ఇంపార్టెంట్ బాగుంటుంది, ఆ కథ ఆ లవ్ను డెప్త్ చూపిద్దామంటేనే తీస్తా తప్ప లిప్ లాక్లు పెట్టే తీయాలన్నది ఏం లేదు. సో అంటే మీకు ఇంకా ఏమన్నా ఫ్యూచర్లో ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ఇప్పుడు ఒక శివలింగాపురం అనే మూవీకి కో-డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అదే బ్యానర్లో ప్రొడ్యూసర్ నెక్స్ట్ మూవీ ఏదైనా కథ ఉంటే చెప్పు అన్నాడు. సో కథ గురించి రాసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఒక మూవీ ఇంకా 10 days షూట్ ఉంది. అది అయిపోయిన తర్వాత నా స్టోరీ అతనికి చెప్పాల్సి వస్తుంది. సో ప్రొడ్యూసర్ గారు వచ్చేసి ఇంకా మీకు ఏమన్నా త్వరలో మీరు ఓన్లీ ప్రొడ్యూసర్ అనే యాక్టింగ్ సైడ్ కూడా ఏమైనా చూస్తారా? మిమ్మల్ని చూస్తుంటే యాక్టింగ్ ప్రొడ్యూసర్ అంటే మీకు ఏమైనా ప్రాజెక్టులు నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? ఒక 2-3 కాన్సెప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఓకే, ఫర్దర్ ఒక 6 months గ్యాప్తో చేద్దామని అనుకుంటారు. అంటే మీరు చందు గారు ఇద్దరు ఫ్రెండ్స్ అంటారు, అంటే మీ బాండింగ్ కథను ఫ్రెండ్స్ వల్లనే సెట్ అయింది అంటారు? అవును, చందు నా ఫ్రెండ్ అవ్వడం వల్ల ఇంకొంచెం ఎక్కువ రాయాలి, చందుని హీరోగా ఇంకా ఎలివేట్ చేయాలి అనే ఉద్దేశంతో కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి నాకు. సో మీరు అంటే టోటల్ ఓవరాల్గా 4-5 daysలో తీసేసామని చెప్పి అంటున్నారు. సో ఆల్మోస్ట్ మీరు దాన్ని బేస్ చేసుకుంటే ఇంకా మంచి వెల్ టాలెంటెడ్గా ఉన్నారు. అంటే మీకు ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి ఆఫర్స్ ఇస్తే మీకు ఆన్ ది స్పాట్లో కథలు ఉన్నాయా ఇంకా మీ దగ్గర? డెఫినెట్లీ నా దగ్గర ఆల్రెడీ 4 stories ఉన్నాయి. హారర్ అండ్ కామెడీ, లవ్ సబ్జెక్టు, ఫ్యామిలీ సబ్జెక్టు అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టు ప్రొడ్యూసర్ అభిప్రాయం బట్టి నేను కథలు నా దగ్గర ఆల్రెడీ 4 ఉన్నాయి. సో అంటే మీరు చెప్పండి చందు గారు, అదేంటి ఈ సీన్లో మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే ఈ కథలో, అందుకే నాకు మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఎక్కడైనా కూడా ఏ సినిమాలో కానీ జెన్యున్గా సమాజంలో జరిగింది అబ్బాయి వెళ్ళి అమ్మాయి ప్రపోజ్ చేస్తాడు, బట్ ఈ సీన్లో మీరు అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేశారు అంటే ఏంటి? ప్రతి ఒక్క స్టోరీలో మనం చూసేది అబ్బాయి వచ్చి అట్రాక్ట్ అవ్వాలా, అమ్మాయి కూడా అవుతుంది కదా ఆబ్వియస్లీ. అమ్మాయి అయితే ఎలా ఉంటుంది, అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ నేను మనం కొంచెం సర్చ్ చేసి ఎలా చేయాలి ప్రపోజ్ చేయాలనేది ఆ టైప్ ఆఫ్ థింక్ చేసి ఇలా పెడితే బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టీం మొత్తం అనుకున్నాం. సో ఒక కిస్సింగ్ ఉంది అంటే ఇట్లా స్టాండ్ మీద ఉన్నారు. సో ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ అది 3.5 hours పట్టింది యాక్చువల్లీ. ఇంకోటి కూడా మీరు చేసేటప్పుడు అంటే జెన్యున్గా చూపించే విధానం కూడా కెమెరామెన్ కావచ్చు డైరెక్షన్ చూపించే విధానం, మేమైతే ఆ సీన్ వచ్చినప్పుడు సడన్గా మీ ఇద్దరిలో ఎవరో ఒకరు కింద పడిపోతామో అనుకున్నాం. జస్ట్ ఆ సీన్ చూసినప్పుడు అంత మంచిగా వచ్చింది. మీరు కూడా దాంట్లో వెల్గా చేశారు, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ సీన్? యాక్చువల్లీ చెప్పాలంటే చాలా సపోర్ట్ చేశారు చందు. ఇంకా ఆల్మోస్ట్ గివ్అప్ స్టేజ్లో ఉన్నప్పుడు కాదు పర్లేదు వీ కెన్ డూ ఇట్ అని ఇద్దరం చాలా కష్టపడి చేసాము. అండ్ మా ఇద్దరు కష్టమే కాదు, మమ్మల్ని అలా పట్టుకొని ఉండడానికి ఒక 3 minutes స్టే అవ్వడానికి 1 minute స్టే అవ్వడానికి దాని వెనకాల చాలా మంది వర్క్ చేశారు. లైక్ ఒక 4-5 members, చందన్ పట్టుకోవడానికి ఒక ఇద్దరు, నన్ను పట్టుకోవడానికి ఒక ఇద్దరు. కాకపోతే వాళ్ళందరూ పట్టుకొని ఎంతో సపోర్ట్ చేశాక కూడా మళ్ళీ మాకు గ్రిప్ చేసుకోవడానికి టైం పట్టింది. ఆ గ్రిప్ చేసుకొని ఒక 2 minutes అన్నా మేము స్టే చేయాలి. అలా షార్ట్స్ రావాలంటే, ఒక వైడ్స్ క్లోజ్ రావాలంటే, వైడ్ యాంగిల్లో రావాలంటే అట్లీస్ట్ ఒక 1 minute అయినా సస్టైన్ అవ్వాలి కదా. యాక్చువల్లీ ఇద్దరం ఇంకా టైం కోఆపరేషన్ మీద వెళ్ళిపోయాము. యాక్చువల్లీ అది మేము 10 seconds జస్ట్ హోల్డ్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. మార్నింగ్ 6కి వెళ్తే 9:30కి ఏమో షార్ట్ అయిపోయింది. ఆ తర్వాతనే టిఫిన్ తిన్నాం. ముందుగా టిఫిన్ తింటే ఎక్కడ బయటకు వచ్చిందో అని చెప్పి యాక్చువల్లీ ఆ షార్ట్ అయిన తర్వాతనే బ్రేక్ తీసుకొని చేసాం. ఓకే, ఇంకో పాయింట్ తీసుకున్నట్లయితే మీరు కార్లో సేమ్ సీన్ ఉంది, లిప్స్ పెట్టిన కార్లో ఉంది. సో దానికి ఎంత కష్టపడ్డారు అంటే ఆ సీన్ చూసేదానికి కార్లో వ్యక్తి చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఆ కార్లో చెప్పడం కానీ కూర్చొని ఆ డైలాగ్ చెప్పడం కానీ అప్పుడు చాలా మోటివేషన్గా ఉంటుంది. అంటే లవ్ చేసుకునే వాళ్ళకి చాలా ఉంటుంది. అది ఎలా సాధ్యమైంది అంటే అది ఎలా సాధ్యమైందంటే ఇద్దరు కెమిస్ట్రీ కరెక్ట్గా, తను చేద్దామని మేము చేద్దామని ఇద్దరు పర్సన్స్ కరెక్ట్గా సెట్ అయితే ఏదైనా వర్కౌట్ అవుద్దండి. వర్కౌట్ అవ్వదు అనేది ఏమి ఉండదు. తను బాగా హెల్ప్ చేసింది ప్రతి షాట్లో హెల్ప్ చేసేది బాగా. వీ కెన్ డూ ఇట్ అని ఎంకరేజ్ చేసేది బాగా అలా చేసాం మేము. సో మీరు ఈ షార్ట్ ఫిల్మ్లో పంచ కట్టారు, తెల్లది పంచ అది ఎలా అనిపించింది కొత్తగా మీకు? చాలా కొత్తగా అనిపించింది, బికాజ్ నా లైఫ్లో కట్టింది ఫస్ట్ టైం. అది ఊడిపోద్దని టెన్షన్ పట్టింది, కానీ రామ్ రాజ్ కాటన్స్ కదా స్ట్రిప్ వచ్చింది, హ్యాపీగా కట్టేసుకున్నా. సో ఆ సీన్ ఎక్కడ చేశారు? ఆ టెంపుల్ వచ్చి శంకర్పల్లి.
శంకర్పల్లి టెంపుల్లో అది ఓకే, అంటే మీ బాండింగ్ ఫ్రెండ్ అని చెప్పారు ఇప్పుడు సీన్ గారు ఏదైతే ఉందో ఆయన చెప్పారు. సో మీ బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ కోసమే మీ ఇద్దరు సెట్ అయ్యారా, లేకపోతే ఆయన ఎలా ఉంటుంది మీ ఇద్దరు సన్నిభావం? మా ఇద్దరిది అంటే నాకు ఆయన మనసు మొదటి నుంచి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆయన జోవియల్గా కానీ మాట్లాడడం కానీ మంచిగా కో డైరెక్టర్ అనేది ఏమి ఈ స్టేజ్లో ఉన్నాను అనేది ఒక ఫీలింగ్ అయితే ఎప్పుడూ ఉండేది కాదు. మంచిగా ఇద్దరు ఆయన మాట్లాడితే ఆయన చాలా బాగా క్లోజ్గా అక్కడి నుంచి మా బాండింగ్ స్టార్ట్ అయితే తర్వాత నుంచి అలా అలా మూవ్ అవుతూ ఉండగా ఇద్దరము అన్నీ ఇంకా ఆల్మోస్ట్ పంచుకుంటూ ఉండే అనమాట. అలా మా బాండింగ్ చాలా గట్టిగా ఉండేది. ఆయన వే ఆఫ్ టాక్ కానీ స్టడీ కూడా ఆయన బాగా చేశారు, ఆల్రెడీ చేసి ఈ ప్యాషన్ మీద ఇక్కడికి వచ్చారు. నేను ఆ ప్యాషన్తో ఇద్దరం కలిసి ఇలా ఈ మూవీ స్టార్ట్ చేసి చేయడం జరిగింది. ఓకే అలక్య గారు, మీరు ఈ స్టోరీ వచ్చి డైరెక్టర్ గారు హీరో గారు మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు అసలు ఆ స్టోరీ? యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళు చెప్తూ ఉంటే ప్రతి ఒక్క పాయింట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లైక్ లవ్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అండ్ ఇట్స్ లైక్ ఆల్ ఇన్ వన్. యాక్చువల్లీ మూవీ అనుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కదా. సో అలాగే ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా ఏది మిస్ అవ్వకుండా తీశారు. నాకు చెప్పినప్పుడు ఏవైతే అన్ని ఇంగ్రీడియంట్స్ కైండ్ ఉన్నాయో అన్ని ప్రతి ఒక్కటి మళ్ళీ ఇందులో చూపించాం. అండ్ టాటూ సీన్స్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ రివర్స్ హ్యాంగ్ ఇచ్చేసి చేస్తావా అన్న ఫీలింగ్లో ఉండే, కానీ చెయ్యొచ్చు అనే ఒక నమ్మకం వచ్చింది. అండ్ స్టోరీ విన్నప్పుడు కూడా ప్రతి ఒక్క పాయింట్ వినడానికి బాగుండే, లైక్ కనెక్టింగ్ పాయింట్స్ అన్నీ. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రతి ఒక్క లవర్కి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో, ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ అలాంటివి తీసుకొని మనము ఒక మెసేజ్ లాగా ఇవ్వడం. అందరూ చాలామంది చూస్తూ ఉంటారు, ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నా కూడా సరేలే అని లైట్ తీసుకుంటారు. అదే మెసేజ్ లాగా ఇస్తే ఎవరో కొంతమంది అన్న మోటివేట్ అయ్యి కొంతమంది అన్న మారుతారు కదా, ఏదో ఒక చిన్న ఆశ టైప్. సో చెప్పినప్పుడు చాలా బాగా అనిపించి నేను యాక్సెప్ట్ చేశాను, ఓకే ఐ విల్ డూ దట్ అని. సో అయితే చందు గారు, మీరు మన శ్రీనివాస్ గారు ఇంకా మన ప్రాజెక్ట్లో ఉన్నాయి మీ ఇద్దరి? ఆల్మోస్ట్ ఇప్పుడు 2 స్టోరీస్ అయితే రెడీ అయ్యాయండి. అండ్ ఒకటి పెద్ద ప్రాజెక్ట్కే వెళ్దామనే ఇది డెమోగా చేయడం జరిగింది. నేను, చిరంజీవి గారు అండ్ శ్రీను గారు అండ్ అలక్య మేము ఎప్పుడు ఈ టీమ్ లాగా వెళ్తూనే ఉంటుంది. అండ్ మెయిన్ ప్రాజెక్ట్ గురించి చూస్తున్నాం, ఇప్పుడు నెక్స్ట్ త్వరలో చేయబోతున్నాము, కానీ కొంచెం స్లోగా కొంచెం స్లోగా వచ్చేస్తాయి స్టోరీ బయటకైతే. మీరు చెప్పండి అలక్య గారు, మీకు ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇంకా ముందు ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ అయితే ఇంకా నా స్టడీ కంప్లీట్ అవ్వలేదు. ఐఎమ్ పర్సింగ్ మై బీటెక్. దాంతోపాటు సీరియల్స్లో చేయడం, ఇప్పుడు సీరియల్స్లో చేస్తున్నాను. అండ్ ఒక మూవీ ఆఫర్ వచ్చింది, ఆ మూవీ ఆఫర్ ఇంకా స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ ఇలాగే చేసుకుంటూ కెరియర్లో హ్యాపీగా వెళ్ళిపోవాలని. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చాలా పేరు వచ్చింది లిటరల్లీ చెప్పాలంటే. మంచి కథ, మంచి టేకింగ్, మంచి డైరెక్టర్, అందరూ హ్యాపీగా అందరూ మంచిగా దొరికేసరికి అందరికీ హ్యాపీగా ఒక నైస్ ఫిల్మ్ అనేది బయటకు వచ్చింది. అందరికీ ఎన్హాన్స్ అయ్యింది, వాళ్ళ ఎబిలిటీస్ అనేవి ఎన్హాన్స్ అయినాయి. సో ఇదే కాంబినేషన్లో మళ్ళీ ఒక కథ కానీ ఒక స్టోరీ కానీ వస్తే మీరు చేసేదానికి రెడీ ఉన్నారు? షూర్, వై నాట్. ఒక ఫ్యామిలీ లాగా ఉన్నప్పుడు ఎవరు వదిలేసుకుంటారండి ఫ్యామిలీలో నుంచి బయటికి రావడానికి? అంత మంచిగా ఫ్యామిలీ లాగా ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా, అసలు మేము ప్రతి ఒక్కరు డెసిగ్నేషన్స్ మర్చిపోయి ఫ్యామిలీ లాగా ఉండిపోతాము. అలా అంత హ్యాపీగా సాగిపోద్ది. హ్యాపీగా ఉన్నప్పుడు మనకి హ్యాపీనెస్ కదా లైఫ్లో కావాల్సింది. వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది, హ్యాపీ ఉంది, సెట్స్లో సందడిగా ఉంటుంది, అల్లరి అందరం నవ్వుతూ. ఇంకా మళ్ళీ షార్ట్ అన్నప్పుడు అందరం సైలెంట్ అయిపోయి షార్ట్ రెడీ, ఓకే ఫైన్ డన్ వచ్చేస్తున్నాం. అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చేయాలని అనుకుంటాం కదా. ఓకే శ్రీ గారు, ఇలాంటి మరిన్ని అవకాశాలు ఎన్నో ఎక్కువ రావాలని, మరీ మూవీలు ఎక్కువ చేయాలని, మీరు చిరంజీవి గారి కాంబినేషన్లో కూడా అలక్య గారు అండ్ చందు గారి కాంబినేషన్లో ఇంకా మంచిగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు GMK ఓపెన్ టచ్ విత్ జీకే ప్రోగ్రామ్ కోసం. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, నేను మీ అలేఖ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన MTV. హాయ్, దిస్ ఇస్ చందు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన MTV.